ప్రతిదీ ఇంగ్లీష్ చెప్పమంటాడు. ఇన్ ఫ్రాన్స్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. విన్నారా? ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. మనందరికీ తెలుసు. ఇదైతే ఈ తెలుగు ప్రోవర్బ్ ట్రూ మీనింగ్ అయితే కాదు, కానీ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ తెలుగు ప్రోవర్బ్ కూడా మనం చదువుతున్నది రాంగే. సో కరెక్ట్ ఏంటంటారా? ముందుంది ముసుర్ల పండగ, మొసళ్ళ పండగ కాదు. ఈ తెలుగు ప్రోవర్బ్ కి మొసళ్ళకి అంటే క్రొకడైల్స్ కి ఏ కనెక్షన్ లేదు. అప్పట్లో మాన్సూన్ ని అంటే వర్షాకాలాన్ని ముసురు అనేవారు. అండ్ ఈ ముసురు తెలుగు మనసులో ఆషాఢ మాసంలో వచ్చేది. ఇప్పుడంటే మనకి ఫుడ్ షార్టేజ్ గానీ ఫుడ్ అవైలబిలిటీ గానీ ప్రాబ్లం ఉండట్లేదు. రెడీమేడ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి, రెడీ టు ఈట్ ఫుడ్ దొరుకుతున్నాయి, ప్రాసెస్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. కానీ అప్పట్లో వర్షాకాలం వచ్చింది అంటే ఫుడ్ స్కేర్సిటీ ఉండేది. సో అప్పట్లో ఈ మాన్సూన్ సీజన్ ముందు ఫుడ్ స్టోరేజ్ కోసం అందరూ బిజీగా ఉండేవారు. లైక్ ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఫుడ్ గ్రెయిన్స్ ని జాగ్రత్తగా భద్రపరిచేవారు. ఎందుకంటే అప్పట్లో ఎక్కువగా కమ్మలిల్లు పెంకిటిల్లు ఉండేవి కదా. సో ఇవి తడకుండా జాగ్రత్తగా స్టోర్ చేసేవారు. నెక్స్ట్ ఈ వర్షాకాలంలో వరదలు వచ్చి వెజిటేబుల్స్ కూడా సరిగా ఉండవని చెప్పి అప్పడాలని, వడియాలని, ఆవకాయలని ఇవన్నీ పెట్టి స్టోర్ కూడా చేసుకునేవారు. ఈ హడావిళ్ళేవి పడకుండా ధీమాగా ఉన్న వాళ్ళని చూసి పెద్దవాళ్ళు ముందుంది ముసర్ల పండగ, జాగ్రత్త పడు అని చెప్పేవాళ్ళు. సో ఈ ముసుర్ల పండగ అందరి నోట్లో నాని నాని ముసళ్ళ పండగ అయిపోయింది ఆఖరికి. ఇప్పుడు దీని ఇంగ్లీష్ మీనింగ్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.